మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కన్నబిడ్డే కల్వకుంట్ల కవిత మేడంకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందా అంటే ఏమో సుప్రీంకోర్టు దాకా పోయింది. పెద్ద కోర్టులో పిటిషన్ అయితే పెట్టుకున్నది. విచారణ చేసిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందా లేదా ఏది అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి తెలుసుకుందాం పారి. ఈ ఏడాది మొత్తం కల్వకుంట్ల వారి ఆడబిడ్డ మీదికెళ్ళే పోతున్నట్టున్నది కదా. ఏ తాసిలి గడియలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికిందో కానీ ఆ స్కామ్లో ఇరికినోళ్లకు బెయిల్ల మీద బెయిల్ వస్తుంటే కవిత మేడంకు మాత్రం అస్సలు రాకపోవట్టి. శని మొత్తం కేసీఆర్ సారు బిడ్డే నెత్తి మీదనే పెద్దపీట వేసుకొని కూసున్నదా ఎట్లా? జపమాల మెడల వేసుకొని జపం చేస్తున్నా కానీ పాపం ఇంకా ఎంటాడుతున్నట్టే కొడుతున్నది. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చేటట్టుగా అనిపిస్తలేదట. మొన్నటిదాకా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్నిసార్లు బెయిల్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నా న్యాయస్థానం బెయిల్ కూడా ఇయ్యలేదు. ఇట్లయితే ఇప్పట్లో ఇంటికి ఓను అనుకొని సీదా సుప్రీంకోర్టు పోయి బెయిల్ కోసం పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ మొత్తం మీదికెళ్ళి కింది దాకా చదివిన సుప్రీంకోర్టు కూడా ఈ నెల 27 తారీఖు నాడు విచారణ చేద్దామని వాయిదా వేసిందట. కానీ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటా తిప్పలు పడుతున్న కవిత మేడంను బయటకు తెచ్చేందుకు అటు మాజీ సీఎం కేసీఆర్ సారు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సారు పొద్దు మాపు గోసపడుతున్నా కూడా బెయిల్ అయితే వస్తలేదు. మందుస్కాంలో ఇరుకుడేమో గాని ఏ పాలకునికి పగోనికి కూడా రాని గోస కవిత మేడంకు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.